వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో చేపట్టే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఆలయ ఓపెన్ స్లాబ్ లో జాతర సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అన్ని శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే మార్చి 7, 8, 9 తేదీలలో జరిగే మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయడం, శానిటేషన్, త్రాగునీరు, క్యూ లైన్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా భక్తి భావంతో స్వామివారిని దర్శించుకునే సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అలాగే విఐపి బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని, దీంతో కొంత భక్తులకు సౌకర్యంగా ఇబ్బందులు కలగకుండా ఉంటుందని తెలిపారు. వచ్చేటువంటి భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వారికి సౌకర్యాల్లో భాగంగా మన లైన్ డిపార్ట్మెంట్స్ రోడ్డు పాత్ర అనేది వంశిక అర్చకులకు దర్శన కార్యక్రమం ఉంటుంది. అలాగే ఉదయం 8:30 రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులచే స్వామివారికి పట్టు వస్త్రం, సాయంత్రము 4 గంటల నుండి 5 గంటల వరకు శివదీక్ష స్వీకరించినటువంటి స్వాములకు దర్శనం, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి యొక్క కళ్యాణందరూ కూడా మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది. అనంతరము స్వామివారి దర్శనము. విశేషించి లింగోద్భవ సమయం రాత్రి 11:35 నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్ర తెల్లవారుజాము కంటిన్యూషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది. ఆ ప్రకారంలో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు వచ్చిన యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ఏమేమి ఈసారి స్టెప్స్ తీసుకుంటున్నారనేది ఒకసారి లైన్ డిపార్ట్మెంట్ వారీగా ఒకసారి మనం కొన్ని తెలుసుకున్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఒకవేళ కనుక మనకు భక్తుల రద్దీ కనుక వెళితే వాటి సంఖ్య కూడా పెంచడానికి సిద్ధంగా మేము యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాం సార్. ఫ్రీ బస్సుల విషయానికి వస్తే లాస్ట్ టైం 14 ఫ్రీ బస్సెస్ టెంపుల్ నుంచి మన హిపాపూర్ బస్ స్టేషన్ వరకు పెట్టడం జరిగింది సార్. కాకపోతే దీంట్లో చిన్న సబ్మిషన్ ఏంటంటే లాస్ట్ టైం సంవత్సరం అమౌంట్ 13,41,000 మాకు ఇంకా రాలేదు సార్. ఈసారి ఆ బస్సెస్ ప్రొవైడ్ చేయాలంటే మాకు ఇంటర్నల్ ఆడిట్ ఆపరేషన్ మళ్ళీ కూడా ఇంకోసారి పెట్టుకుంటాం విత్ పిన్ పాయింటెడ్ బస్సు నెంబర్ చెప్పినట్టు బస్సు నెంబర్స్తో సహితం క్లియర్ యాక్షన్ ప్లాన్తో. నా రిక్వెస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్స్ అని మన భక్తులకు ఏ సౌకర్యం ప్రొవైడ్ చేస్తున్నాం ఆ వివరాలు చెప్పండి. అలానే యాక్షన్ ప్లాన్ షిఫ్ట్ వారీగా మీకు డ్యూటీస్ కూడా ఉంటాయి. ఏ షిఫ్ట్లో ఎవరు ఇన్ఛార్జ్ ఉంటారు మొత్తం డీటెయిల్డ్ ప్లాన్ అనేది ఈఓ గారికి మీరు కమింగ్ డేస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తర్వాత పోలీస్ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుని ఆ ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఈ గుడిచేరు ఏరియాతో కూడా మేము అక్కడ లైటింగ్ మనకి ఈ బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా ఒక 79 ఉంటుంది సార్. ఈసారి ఒక 20 వెహికల్ సార్, అది ఒక అడిషనల్ వచ్చింది సార్. మనకు అలాగే ఇప్పుడు ఈ ప్యూరిఫైడ్ వాటర్ ఈ ఆటో ట్రాలీస్ ద్వారా 7 పడుతుంది. ప్యూరిఫైడ్ వాటర్ ఆటో ట్రాలీస్లో సిటర్ ట్యాంక్ పెట్టి మనకు ఇచ్చే జనగరం పాయింట్లలో ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేస్తాం. శివ కాంప్లెక్స్ ఈ 4 విలేజ్ ఉంటుంది సార్. ఈ 4 విలేజ్ ఆపరేట్ దేవస్థానం సార్. I think some 80 cameras. My suggestion would be to buy at least half of them, so that next time we will just on download maybe install everything. ఈ విషయాన్ని మీరు పైలో తీసుకొని ఏది కదా మేము కోరుతాం. అందరూ నమస్కారం సార్. ఈసారి ఎక్కువ మున్సిపాలిటీ నుంచి చేస్తాం. అదేవిధంగా మనం ట్రాక్టర్స్ మన ఓన్ ట్రాక్టర్స్ 6 దాకా ఉన్నాయి సార్. అదేవిధంగా వేరే మున్సిపాలిటీ నుంచి 10 ట్రాక్టర్స్ వస్తాయి. అదేవిధంగా మనం బయట నుంచి హైర్ చేసుకున్న ఒక 5 ట్రాక్టర్స్ కూడా కాంటాక్ట్ వాటర్స్ మాకు సజెస్ట్ మొట్టమొదటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మాట్లాడారు. బస్సెస్ నెంబర్ అవన్నీ పబ్లిక్ డిమాండ్ బట్టి మీరు ఇన్షూర్ చేసుకోవాలి. బట్ బస్ స్టాండ్లో టాయిలెట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ గురించి కూడా కొందరు సభ్యులు ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో ప్లీజ్ ఎన్షూర్ దట్, బికాస్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎనీ డివోటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బస్ స్టాండ్ కనుక అక్కడ
అక్కడ సేఫ్టీ, అక్కడ మంచినీరు, అలానే టాయిలెట్ ఫెసిలిటీ అనేది అక్కడ మనం ఇన్షూర్ చేసుకోవాలి. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ. ఎన్ని టాయిలెట్స్ ఫెసిలిటీస్ మనం అక్కడ క్రియేట్ చేయగలుగుతున్నాం, మంచినీరు ఎన్ని పాయింట్లు పెట్టగలుగుతున్నాం, ఎన్ని లీటర్స్, దానికి ఎవరిని డ్యూటీ వేస్తున్నాం. బికాస్ మంచినీరు అంటే మంచినీరు ఒకటి కాదు, డ్యూటీ మనిషి ఉంటేనే నీరు అనేది అందుతుంది. సో అది కూడా ఎన్షూర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. R&B డిపార్ట్మెంట్ వారు మాట్లాడినప్పుడు రోడ్స్ గురించి చెప్పడం జరిగింది. ఆల్ అప్రోచ్ రోడ్స్ వేములవాడ టౌన్కి, కరీంనగర్ నుంచి కావచ్చు, సిద్దిపేట నుంచి కావచ్చు, జగిత్యాల నుంచి కావచ్చు, ఎటు నుంచి కావచ్చు, సిరిసిల్ల నుంచి కావచ్చు, అన్ని అప్రోచ్ రోడ్స్, అలానే ఇంటర్నల్లీ ఉన్న R&B రోడ్స్ కూడా డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మెయింటెనెన్స్ తీసుకోవాలి. ఇందాక తిప్పాపూర్ దగ్గర చైర్మన్ పర్సన్ గారు కూడా చెప్పారు. అది ఒక పాయింట్ అంట, ఎవ్రీ రోడ్ విచ్ హ్యాస్ కనెక్షన్ టు టెంపుల్, R&B డిపార్ట్మెంట్ రోడ్ ఏ రోడ్ అయినా ఏదైతే ఈ టౌన్కి కనెక్ట్ చేస్తుందో ప్రతి ఒక్క దాంట్లో కూడా సఫిషియంట్ టైం, మోర్ దెన్ 1 month టైం ఉంది. రిపేర్స్ ఖచ్చితంగా ఈ మంత్ అయిపోయేలాగా ఎన్షూర్ చేసుకోవాలి. కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ రాహుల్ ట్రైనింగ్ అయిపోయారు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మన అంటే ఇక్కడ చాలా మంచిగా బందోబస్తు జరిగింది. మన సైడ్ నుండి, పోలీస్ సైడ్ నుండి మనం మొత్తం మంచిగా ఏర్పాటు చేస్తాం. ఆ క్రౌడ్ కంట్రోల్ ఉండొచ్చు, లేకపోతే ఈ పార్కింగ్ ఉండొచ్చు, లేకపోతే ట్రాఫిక్ కంట్రోల్ ఉండొచ్చు, అన్నీ మనం చూసుకుంటాం. మనం దాదాపు 1000 force వరకు వాడతాం. జస్ట్ కొన్ని పాయింట్స్ నేను లాస్ట్ టైం చూసి లేకపోతే ఎవరైనా డివోటీస్ వచ్చి నాతో మాట్లాడారు, ఇది ఇష్యూ స్టిల్ ఉన్నాయి అని నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అదే ఎవరైనా డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళు అట్లీస్ట్ వీ కెన్ రెక్టిఫై ఇట్ సో దట్ ఎవరైనా వాళ్ళకి ఫుల్గా మంచిగా చెప్తారు. ఒక పాయింట్ చూసింది ఏంటి అంటే ఎగ్జిట్ దగ్గర ఒక లడ్డు ఉంటుంది. అది ట్రైనింగ్ ఎస్పీ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ మాధవిరాజు గారికి, అలాగే వేదిక ముందున్న అన్ని శాఖల అధికారులకు, మీడియా మిత్రులకు, ఇందులో పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరాల నుండి మన దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు ఎప్పుడు అన్ని వేళలా కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా భక్తులకు భక్తులకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, ఇప్పుడు అన్నట్టుగా క్యూ లైన్లో కూడా పెద్ద మొత్తంలో భక్తులు లైన్ కడతారు కాబట్టి ఒక్కొక్కసారి 4 గంటలు 5 గంటల టైం పట్టవచ్చు. అందులో వాష్రూమ్స్, వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసినట్టయితే భక్తులకు కొంచెం ఇబ్బందులు ఉండకపోవచ్చు. కొంచెం పోలీస్ శాఖ కూడా ఆ టైంలో ప్రశాంతంగా అందరినీ కూడా రిసీవ్ చేసుకొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులనైనా, ఇక్కడ ఉన్న భక్తులైనా, ఎవరినైనా కూడా ఏ ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు టైం తీసుకొని వాళ్ళకు ఇట్లా పోతే దారి ఇట్లుంటుందమ్మా అని కొంచెం తెలియని వాళ్ళకు ఏర్పాటు అది కొద్దిగా ప్రశాంతంగా చెప్పినట్టయితే కూడా కొద్దిగా ఇబ్బంది కాదు. ఏదంటే కొంచెం గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఉంది కాబట్టి గౌరవ కలెక్టర్ గారు అధ్యక్షత నేను సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రైనింగ్ ఎస్పీగా వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు, ఈఓ గారు, ఆర్డీఓ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ గారు, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి గారు, ఈ కార్యక్రమంలో డిఎస్పీ గారు, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి వివిధ శాఖల ఉద్యోగులు, ఉద్యోగులు, వేములవాడ పట్టణ పూర్వ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, సంఘ సేవకులుగా, సామాజిక సేవలుగా రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి సంఘ సంస్కర్తలుగా ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో కనిపిస్తూ ఉన్నారు. వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ముఖ్యులు, రాష్ట్రీయ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియాకి సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. సుమారు 2 గంటలుగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా సంబంధిత అధికార యంత్రాంగం కూడా చెప్పినటువంటి సూచనలు, సలహాలు
ప్రధానంగా అందరి ఆలోచన ఒకటే, ప్రభుత్వం ఆలోచన కూడా ఒకటే. ఆ మహాశివరాత్రి పవిత్ర సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడవలసిన ప్రథమ బాధ్యత వచ్చిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని శీఘ్రంగా కల్పించడం, ఆ సమయంలో వచ్చినటువంటి వారికి వసతి సౌకర్యాలు కానీ, మంచినీటి వసతి సౌకర్యాలు కానీ, వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన కార్యక్రమాలపైన సంబంధిత అధికారులు చెప్పినటువంటి కూడా కరెక్ట్గా నోట్ చేసుకోవడం, మరో సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖ వారు నోట్స్తో కూడా రావాలని చెప్పడం వారు చెప్పిన క్రమంలో అంటే ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంటుందని మాట కూడా చెప్పడం జరిగింది. నేను ఈ సభలో మొదటి సమావేశం ద్వారా నేను నా వ్యూను గతంలో ఈ దేవస్థానానికి 2 మార్లు చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఇంచుమించు. అంటే మొదటిసారి చైర్మన్గా అయ్యే క్రమంలో ఫెస్టివల్ కమిటీ చైర్మన్గా అయితే దానికి అనుకుంటే 5 మహాశివరాత్రి ఉత్సవాలు నేను అధికార చైర్మన్గా ఉన్నప్పుడు రావడం పూర్వజనం సుకృతంగా నేను భావించిన ఆ రోజు. ఆ క్రమంలో అనేక లోటుపాట్లను కూడా చూడడం, వాటిని సరి చేయడం జరిగింది. అంటే అధికార యంత్రాంగం కూడా ఎస్పీ గారు కూడా ఒక మాట, కలెక్టర్ గారు ఒక మాట, గతంలో జరిగినటువంటి కొన్ని స్వయంగా చూడడం జరిగింది కాబట్టి వాటిని మార్పు చేద్దామని. అదేవిధంగా పురప్రముఖులు చెప్పినటువంటి కూడా నోటు తీసుకుని వాటిని కూడా శివస్వాములకు దర్శనం కానీ, పురప్రముఖ దర్శనం కానీ సందర్భాన్ని బట్టి మనం పెట్టుకుంటూ రావడం జరిగింది. ఈసారి కూడా వారికి సంబంధించింది పుర ప్రముఖులకు ఏదైతే ఇస్తున్నటువంటి సమయం ఉదయం 2:30 నుంచి 3:30 వరకు ఉన్నటువంటిది 30 మినిట్స్ పెంచుకోవడానికి మరి అవకాశం స్కోప్ కలెక్టర్ గారు కూడా ఒప్పుకోవడం జరుగుతుంది, ఎస్పీ గారు కూడా ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. శివస్వామి నుంచి 2 గంటలు అంటారు కానీ సాయంత్రం 6 గంటలకు మరి మహాలింగాన్ని జరుపుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా 30 నిమిషాలు పెంచుకుంటే సరిపోతుందని చెప్పిన పాట ఆలోచన దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ శీఘ్ర దర్శనం ఇప్పించడంలో ఈఓ గారు, కలెక్టర్ గారు కూడా మీరు చర్చ ఇదివరకు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. నా ఆలోచన వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం యొక్క విశిష్టత రాను పెరిగిపోతూ ఉంది, భక్తుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి తిరుమలలో లాగా మనకు విఐపి బ్రేక్ దర్శనం కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన ఒక ఆలోచన ఉంది. గౌరవ కలెక్టర్ గారు మీరందరూ కూర్చొని ఈవో గారు కూర్చున్నప్పుడు ఒక ఆలోచన చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే ప్రెస్ మిత్రులు కూడా చెప్పినట్టుగా వివిధ రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చినప్పుడు కానీ, ప్రభుత్వ వర్గాలు వచ్చినప్పుడు కానీ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విఐపి బ్రేక్ దర్శనం మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ మనం పెట్టుకున్నట్టయితే వచ్చేటువంటి వారికి ఆ సమయంలో వస్తే మేము దర్శనం చేయగలుగుతామంటే మీకు ఇబ్బందులు, అందరికీ ఇబ్బందులు తప్పుతాయి. కాబట్టి ఆ కోణంలో ఆలోచన చేయకుండా బహుశా అది వీరంత తొందరలో బ్రేక్ దర్శనం కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఆ సందర్భం ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ఇంజనీరింగ్ అధికారులు మనం ఎలాగో విఐపి దర్శనం పెట్టుకుందామంటే ఒక లైన్ మనం ఎలాగో ప్రత్యేకంగా లైన్ వేయాలనుకుంటున్నామో ఆ లైన్ శివరాత్రిలో ఒకరు వేసుకోగలిగితే ఎస్పీ గారి మాటల్లో కూడా ఒక మాట అనడం జరిగింది. నేను కూడా అనేక సందర్భాలు అన్నా, మనం విఐపీలకు పాస్ ఇస్తున్నాం. జడ్పీ చైర్మన్ గారు ఒక మాట అన్నారు, వచ్చిన వాళ్ళని చూసుకోవాలని చెప్పారు. మనం వచ్చిన వాళ్ళకి విఐపీ లైన్లో పంపగలుగుతున్నాం. ఒక మిత్రుడు చెప్పినప్పుడు చాలా మంది పాసపడే స్నేహితులతో 1000-2000 మంది ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ అన్నీ కూడా గేట్లు బంద్ చేయడం, మళ్ళీ తాళాలు ఎస్పీ గారు మాలాంటి వారు ఉన్నప్పుడు ఎస్పీ గారు దగ్గర ఉండి చేయించడం, డిఎస్పీ గారి దగ్గర ఉండి తీయడం, ఆ సమయంలో తాళాలు అధికారుల చేతులు ఉండడం లేదు. అప్పుడే పోటీలు కట్టే సమయంలో మానసికంగా దేవుడి దగ్గరికి వచ్చే టైంలో అసలు నేను లోపలికి వెళ్ళగలుగుతున్నా లేదా విఐపీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఆ సమయంలో సామాన్య భక్తులు ఇబ్బంది పడుతుంది. కాబట్టి నా ఆలోచన ఎస్పీ గారు కూడా వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా కలెక్టర్ గారు సమస్య చెప్పింది, మనం విఐపిని ఇక్కడ మనం వీళ్ళకి ఈఓ ఆఫీస్ దగ్గర నుంచి పంపగలుగుతామా లేక ఇంకా ముందు మనం ఆల్రెడీ 34 గదులు కూర్చున్నది ప్లేస్ అయింది కాబట్టి అక్కడి నుంచే రిసెప్షన్ ఏర్పాటు చేసుకొని, గ్రీనరీ ఏర్పాటు చేసుకొని, ఎక్కడైతే మనకు కారు అన్ని ఇక్కడ తీసుకురాగలుగుతాం
వాటిని ఒకటి ఇంకా గ్రీనరీ పెంపొందించి అక్కడే ముందే పెండాల్సి చేసి తాత్కాలికంగా మంచి ఈరోజు ఈ మధ్యలో మనం చూస్తున్నాం. టెంట్స్ కూడా ప్రాసెసింగ్ టెంట్స్ కూడా బాగా వస్తున్నాయి. వచ్చిన వీపులు అక్కడి నుంచే తీసుకొని సమ్మకప్పుడు మీకు స్పెషల్గా ఐఏఎస్ లైబ్రరీలకు కూడా వేసిన విధంగా అక్కడి నుంచే వీపులు తీసుకొని ఒక దారి కూడా పంపించిన మధ్యలో ఎవరు అవసరం లేకుండా నేరుగా వినాయకుడి దగ్గర తేలే విధంగా మీరు ఏమైనా చేయగలుగుతారు దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఇప్పుడు ఈ ఒకరితో మాట్లాడినప్పుడు స్థపతికి సంబంధించిన అంశం వస్తుంది. ఆల్రెడీ గుడి ముందు నుంచి ఒక ఫ్లేవర్ ఇచ్చినాం, గుడి వెనుక ఒక ఫ్లేవర్ ఇచ్చేసి బయటకు పంపిస్తున్నాం. అలాంటి ఇంకో ఫ్లేవర్ పక్కన ఇబ్బంది ఉంటుందని నేను అనుకోవడం. మనము మార్గం మనసు ఉంటే మార్గం ఉంటుంది. నేను అలాంటి ఇబ్బంది ఉంటే నేను మీ కమిషనర్ గారితో మాట్లాడతాను. వీలైతే కలెక్టర్